కుందూరు మండలం లోలుగు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. గత 2 రోజులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలుకి ఈ ఇష్యూ సంబంధించి వాస్తవాలు ఏంటో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం. సార్, చూసుకుంటే గత 2 రోజులుగా కూడా పూర్తిగా కూన రవికుమార్ సంబంధించి సోషల్ మీడియా అవ్వచ్చు, ఇతర మాధ్యమాల్లో కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఇష్యూ సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి తెలుసుకున్నారు? ఐ న్యూస్ మీకు అలానే ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నా పైన చేసినటువంటి ఆరోపణలు నిరాధారం. ఎందుకంటే ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి. సరే, ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉండొచ్చు, రెగ్యులర్ ఉండొచ్చు. నాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె పైన విచారణ చేయమని కలెక్టర్ గారికి వాళ్ళకి పంపించాను. ఆ తర్వాత నేను ఏదో క్యాంప్ వెళ్ళాను. కలెక్టర్ గారు దానిపైన ఏదైతే ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, ఒక ఉమెన్ని, ఒక లేడీని అక్కడ పంపించారు, విచారణ చేయించారు. ప్రైమా ఫేసి ఉందని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఈ జిల్లాలో 3 ప్రిన్సిపాల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మిగిలిన 2 ప్రిన్సిపాల్స్ మీద కూడా ఏవో అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ 3కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్, ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఈమె నిరాధారమైనటువంటి ఆరోపణలు, నా క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆరోపణలు, నా 33 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఈ నియోజకవర్గం నేను మండలాధ్యక్షుడిగా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక మంది మహిళా సోదరీమణులు ఈ ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరూ ఆరోపణలు చేయలేదే, ఎంతవరకు అసలు ఏ రోజు అవలేదు. ఎందుకనంటే నేను ప్రతి ఒక్క మహిళని గౌరవిస్తాను, ప్రతి ఒక్క మహిళ నా కుటుంబ సభ్యురాలుగా భావిస్తాను. మహిళని సంప్రదించే మనం వాళ్ళని అందరినీ కూడా మహిళల్ని గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి జాతి మనది. ఈరోజు ఒక మహిళగా ఉండి నిరాధారమైన ఆరోపణలు, ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మహిళా సమాజం తలదించుకునే విధంగా ఆరోపణలు చేయడం దురదృష్టం. ఇది ఆమెకున్న అహంకారంతో చేశారా, అవగాహనలు ఏమితో చేశారా, ఆమె వాడినటువంటి భాషకి అర్థం తెలియక మాట్లాడారా, లేకపోతే బరిదెగించి మాట్లాడారా అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు చెప్పండి. ఆమె 2 పాయింట్లు చెప్తున్నారు ఎప్పుడు కూడా. నేను మీ మీడియా ద్వారా చూశాను. నన్ను శారీరక హింస ఇచ్చారు. శారీరక హింస అంటే ఏంటి? 2 వ్యక్తులు కలవాలి కదా. ఏ రోజు నేను ఆమెను కలవలేదే, ఆమె నన్ను వచ్చి కలవలేదు, నేను ఆమెను కలవలేదే ఎక్కడ కూడా. అసలు వ్యక్తులే కలవనప్పుడు శారీరక హింస అనేది ఎలా ఉత్పన్నం, ఎక్కడ జరుగుతుంది? ఇకపోతే 2వది, నన్ను వేధించారు. ఎలా వేధించాను? ఆమెతో నేను ఎప్పుడు కలవలేదు, నాతో ఆమె ఎప్పుడు కలవలేదు. అలాగే నేను ఆమెకి ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. మరి వేధించడం అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అంటే 2 కూడా అవాస్తవాలు. ఇకపోతే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా తప్పనిసరిగా మేము సంబంధిత శాఖలకు రివ్యూ చేస్తాం. రివ్యూలో భాగంగా నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఏ వీడియో కాల్, ఇట్ ఈజ్ ఏ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్లో ఈమెతో పాటుగా ఇంకొక 2 మహిళలు కూడా ఉన్నారు, సేమ్ ప్రిన్సిపల్స్. నేను 3తో కామన్గా మాట్లాడాను తప్ప ఈ అమ్మాయితో నేను ప్రత్యేకించి మాట్లాడలేదు, ఆ అమ్మాయితో ప్రత్యేకించి మాట్లాడలేదు, ఇంకో ప్రిన్సిపాల్తో ప్రత్యేకించి మాట్లాడలా. 3ని కాన్ఫరెన్స్లో తీసుకొని అడ్మిషన్స్ కోసం అలాగే వాళ్ళు రికార్డ్స్ ఏవైతే ఉంటాయో తప్పులు లేకుండా మీరు అన్నీ చేయండి, రేపు తల్లికి వందనం ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పి ఒక 4 నిమిషాలు మాట్లాడి పంపించా. మీరు ఆమెకు స్క్రీన్ షాట్ బయటకు ఇచ్చారు, అది మీరు గమనించారో లేదో. నా కార్యాలయం నుంచి నా ఆపరేటరు వాళ్ళకి ముందుగానే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ముందుగానే ఫోన్ చేసి ఇలాగ కాల్ తీసుకుంటారు, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వాళ్ళకి ముందుగానే తెలియజేశాం. సరే, కాల్ తీసుకున్నాం. నేను ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిని. ఆమె పెట్టి స్క్రీన్ షాట్ని గమనించండి. మిగిలిన 2 ఆడపిల్లలు కూడా సాంప్రదాయబద్ధంగా ఎలా ఉన్నారు, ఈమె ఏ రకంగా ఆ రోజు కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారో ఒకసారి మీరు గమనించండి. అంటే ఆమె నిర్లక్ష్యం అనాలా, లేకపోతే నెగ్లిజెన్స్ అనాలా, లేకపోతే హెడ్ స్ట్రాంగ్ అనాలా, లేకపోతే తన ప్రవర్తన ఎలాగ ఉంటుందని అనుకోవాలా, ఏమిటది? అయినా సరే నేను ఒక 4 నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసాము. నేను ప్రత్యేకించి ఆమెతో కూడా ఆ రోజు మాట్లాడలేదే. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత, అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు నాకు వచ్చి సీట్లు అడుగుతా, చెప్పండి సార్ అంటున్నారు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ తరగతులు ఉన్నాయో తెలియదు. వాళ్ళందరితో మాట్లాడాలని అన్ని ప్రిన్సిపాల్స్ని పిలిచాను. అదే రోజు
జ్యోతిరావు పూలే ప్రిన్సిపాల్స్ని కూడా పిలిచాను, అదే రోజు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ని కూడా పిలిచాను, వీళ్ళని కూడా పిలిచాను. వీళ్ళని పిలిచేటప్పుడు ఈ ముగ్గురు ప్రిన్సిపాల్స్తో పాటుగా జిల్లా అధికారి ఏపీసీ గారిని కూడా పిలిచాను. ఆయన సమక్షంలోనే రివ్యూ చేశాను. నేను అడిగాను అసలు వాట్ ఈజ్ ది అడ్మిషన్స్ ప్రొసీజర్ అని. ఆయన చెప్పారు. ఆమె అక్కడ ప్రొసీజర్స్కి అన్నిటికీ వ్యతిరేకంగా చేసింది. మీకు ఎందుకు నేను ఆ రోజు రివ్యూ చేయాల్సిన పరిస్థితులు అంటే, ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నిరుపేదలు నాకు ఫోన్ చేసి, నేను కేజీబీవి పాఠశాలకు వెళ్ళానండి నా కూతుర్ని తీసుకుని, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు నా కూతుర్ని చూసి నల్లగా ఉంది, ఈమె చింకిగా ఉంది, ఈమె చీవుడు ముక్కుతో ఉంది, ఈమెకి నేను సీటు ఇవ్వనని చెప్పి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఒక ఆడబిడ్డకి, చిన్న బిడ్డకి సీటు కూడా నేను ఆఖరించింది. ఆ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేశారు. కేజీబీవి పాఠశాల ఉంది ఎవరి కోసం? ముందు ఎవరికి ఇవ్వాలి? అందరూ అడగచ్చు, కానీ ఎవరికి ఇవ్వాలి? ఈరోజు దళిత సంఘాలు కూడా ఆలోచించాలి. ఆమె చెప్తుంది మేము బాహుగా ఉన్నాం, చాలా చాలా పెద్ద కుటుంబం. ఎస్, దళితుల్లో అగ్రవర్ణాల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబం అది. కానీ దళితుల్లో అట్టడుగునున్న కుటుంబం కోసం నేను ఆలోచించాను. మీరు దళితుల్లో అగ్రవర్ణంగా ఉన్నటువంటి, ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి, ఆస్తులతో కూడుకున్నటువంటి, క్రిమిలేయర్ స్థాయికి దాటిపోయినటువంటి కుటుంబం కోసం మీరు మాట్లాడుతున్నారు. ఎవరిది న్యాయం ఉంది? ఎవరు నిజమైన దళితుల కోసం అండగా ఉన్నారు, పోరాడుతున్నారు అనేది దళిత సోదరులు అర్థం చేసుకోవాలి. సార్, చూసుకుంటే గతంలో పొలిటీషియన్స్ మీద ఇలాంటి రావడం వాస్తవాలు అవాస్తవాలు అనేది తర్వాత విషయం, కానీ ఆధారాలతో బయటకు వచ్చిన పరిస్థితి. మీ విషయంలో ఎటువంటి ఆధారాలు చూపకుండా మీ మీద, ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రిన్సిపాల్ ఈ విధంగా ఆరోపణలు చేయడం వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? మొదట ఆమె చేసినటువంటి ప్రయత్నం నన్ను బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా. ఇప్పుడు ఒక స్త్రీ ఏదైనా మామూలుగా రవికుమార్ గారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని అన్నారు అనుకోండి, అది పెద్ద సంచలనం అవుతుందా? అవుతుంది కదా. ఒక స్త్రీ ఒక శాసనసభ్యుడి మీద నన్ను మానసికంగా వేధించాడు, శారీరకంగా వేధించాడు, అర్ధరాత్రి రామనమన్నాడు, 11 ఫోన్ చేశాడు, ఇవన్నీ మాట్లాడితేనే కదా మీ మీడియా అంతా కూడా ఎలక్ట్ అవుతారు, సంచలనం అవుతుంది. నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్లే కదా ఈరోజు నన్ను ఈదిలోకి లాగారు. నా క్యారెక్టర్ మీద స్పాట్ పెట్టాలని ప్రయత్నం చేసింది ఆమె. కేవలం జిల్లా యంత్రాంగం, అధికారులు తీసుకున్నటువంటి చర్యల్ని నన్ను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా నిరోధించాలని ఒక తాపత్రయపడింది ఆమె. కానీ దానిని ఎప్పుడైతే ఆమె మాట్లాడిందో, గద్దల్లాగా ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా ఎదురొచ్చి ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి కుట్రదారులు ఆమెతో చేరి, మీరు నువ్వు ఎలా మాట్లాడమ్మా, అర్ధరాత్రికి పిలిచాడని చెప్పమ్మా, లేకపోతే నీకు మానసికంగా వేధించాడని చెప్పమ్మా, అంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా వాళ్ళే. కానీ ఈరోజు ఆమెను పావుగా వాడుకొని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నెవర్, అది అసాధ్యం ఎవరికైనా సరే. ఎందుకంటే నేను నిజాయితీతో ఉన్నంత వరకు, నేను నీతిగా బ్రతుకున్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో, ఒక నియమ నిబద్ధతతో, ఒక సిద్ధాంతంగా పనిచేసేటప్పుడు నా ఆమదాలవలస ప్రజలకు నేను జవాబుదారి, నా ఆమదాలవలస నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు నేను జవాబుదారి. వాళ్ళ అండ ఉన్నంత వరకు ఎవ్వడు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కుట్రలు చేయాలని భాగస్వాములు అయిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. వాడు ఏ పార్టీ వాడైనా సరే, ఎవరైనా సరే. కొంతమంది చూస్తూ ఉన్నాను, నేను మీడియాలో చూస్తూ ఉంటే, కనీసం ఒక సామాన్యుడి విలువ కూడా చేయనటువంటి ఎటువంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళు ఈరోజు రవికుమార్ని కామెంట్ చేసి మాట్లాడుతున్నారు. వితౌట్ క్యారెక్టర్ దే ఆర్ అట్రిబ్యూటింగ్ మై క్యారెక్టర్. అంటే వీళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఈరోజు మాట్లాడే అర్హత, నా నీడని తాకే అర్హత కూడా వాళ్ళకి ఎవరికి లేదు. ఈ తోకగాళ్ళు ఏదో మేము వైసీపీ పార్టీ దాని బతికి రాష్ట్రంలో ఏముంది? దాని బతికేముందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే, తన పులివెందులోనే ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ఆ పార్టీ బ్రతికెంత ఉందో, ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఈ తోకగాలకి ఇన్ఛార్జీలుగా పెడితే వాళ్ళు వెనక ఎవరు వెళ్తారు? క్యారెక్టర్ లేని వాళ్ళు వెనక ఎవరు వెళ్తారు? ఈ క్యారెక్టర్లెస్ ఫెలోస్ వెనక ఎవరైనా సిగ్గు, లజ్జ, బిడియం, ఎవరైనా గౌరవం ఉన్నవాళ్ళు, లేదు గౌరవమైన కుటుంబాల వాళ్ళు ఎవరైనా వెళ్తారా? కాబట్టి ఆ వ్యక్తులు ఆలోచించుకోవాలి. మా స్థాయి ఏంటి, మా అర్హతలు ఏంటి, కోన రవికుమార్ గారిని విమర్శించే స్థాయి, అర్హత మాకుందా లేదనేది వాళ్ళు 1కి 4 సార్లు ప్రశ్నించుకోవాలి. ఇంకా నేను అందుకే ఇందాకే చెప్పాను,
నా కుటుంబ సభ్యులను కంపేర్ చేస్తున్నారు. ఆ అర్హత కూడా లేదు. ఈసారి కానీ అటువంటిది కానీ జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను వాళ్ళకందరికీ. సార్ 33 ఏళ్ల రాజకీయ జీవితం అంటున్నారు. ఇప్పుడు ఏదైతే మీ మీద ఈ అభాండం పడిందో మీకు సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతర కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు. మీకు బాస్టర్డ్గా నిలిచిన పరిస్థితి కూడా కనిపించలేదు. అటు వైసీపీ సోషల్ మీడియాలో మీకు సంబంధించిన పోస్టులతో వాళ్ళు దంచి కొడుతుంటే ఒక్కరు కూడా స్పందించలేదు. ఇది ఒక రకమైన బాధాకర విషయం. మీ కార్యకర్తలు కూడా ఈ యొక్క ఆవేదన ఉంది. అసలు ఎలా చూడవచ్చు? అంటే జిల్లా నాయకత్వం ఎందుకు స్పందించలేదో నాకు తెలియదు. అంటే వాళ్ళకి స్పందించే గుణం ఉందో లేదో తెలియదు నాకు. స్పందించాల్సిన అవసరం లేదులే. రవికుమార్ క్యారెక్టర్ మీద, రవికుమార్ నీతి నిజాయితీ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు ఇదేముంది, ఇదే స్పందించవలసిన అవసరం లేదని భావించారు. లేకపోతే ఆయనే సమర్థుడు కాబట్టి ఆయనే చూసుకుంటాడులే అని చెప్పి నిర్లక్ష్యం వహించారో నాకైతే తెలీదు. బట్ వెరీ క్లియర్, నా గురించి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా కాండక్ట్ కోసం ఇంకోటి ఎవడో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ నేను ఒక నియమ నిబద్ధతలతో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని కల్పించాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నీతి నిజాయితీ క్యారెక్టరే ఒక ఊపిరిగా భావించేటటువంటి వ్యక్తిని. అంతేగాని ఎవరైనా సరే, ఇందాకే చెప్పాను మీకు, నా కుటుంబ సభ్యుల కోసం కానీ నా వ్యక్తిగతమైనటువంటి కోసం కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళకి డొక్కు చీలుతాంతని మాత్రం వాళ్ళకందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను నేను. సార్, మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి చాలా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ 3 రోజులకు సంబంధించి మీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీ కుటుంబ సభ్యులు కొంత ఆవేదన గురైన పరిస్థితి కూడా ఉండుంటుంది. దీన్ని ఏ విధంగా ఫేస్ చేశారు? తప్పనిసరిగా ఒక స్త్రీ సమాజంలో ఆరోపణలు చేస్తే ముందు నిజమనేమో భావిస్తారు. ఎందుకంటే స్త్రీకున్న గౌరవం అది సమాజంలో. కానీ ఏ సమాజంలో కూడా ఎక్కడ కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. స్త్రీ సమాజంలో చెడ్డవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. పురుష సమాజంలో కాస్త చెడ్డవాళ్ళ సంఖ్య కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ స్త్రీ సమాజంలో చెడ్డవాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈమె కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ సౌమ్య లాంటి వాళ్ళు మనం పేపర్లో మీడియా అంతా చూస్తున్నాం. ఈరోజు నెల్లూరులో ఒక లేడీ, ఆమె లాంటి వాళ్ళు, సౌమ్య లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడే తీరు వలన, వాళ్ళు ప్రవర్తించే విధానాల వలన సభ్య సమాజం తలదించుకుంటుంది, స్త్రీ సమాజానికి తలవంపులు తెస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడేటప్పుడు, ఇతరుల మీద ఆపాదించేటప్పుడు, మనం ఏదైనా ఉండేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండకూడదు. నా వలన నా పురుష సమాజం ఇబ్బంది పడకూడదు. క్యారెక్టర్ అనేది ఒక ఆడవాళ్ళకే ప్రాధాన్యం కాదు, మగవాడికి కూడా చాలా అవసరం. క్యారెక్టర్ మహిళకి ఎంత అవసరమో క్యారెక్టర్ పురుషుడికి కూడా అంతే అవసరం. ఈరోజు నాతో ఇన్ని 33 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది మహిళలు, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, ఉపాధ్యాయులు ఎంతోమంది జర్నీ చేశారే. ఏ ఒక్కరి నుంచి అటువంటి ఆరోపణలు రాలేదే. ఈరోజు ఏ ఒక్కరు ఎందుకు చేశారు? పోనీ ఇంకా కొందరు అయితే నిజంగా నేను కొందరి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన ఆమదాలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ పాఠశాలలో నేను స్కూల్కి 1-2 సార్లు వెళ్ళా. ఈరోజు రాష్ట్రంలో ఒకనాడు 10/10 23 10/10 సాధించినటువంటి పాఠశాల ఇది. అక్కడ కూడా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అలానే ఇదే పాఠశాలలో గతంలో కూడా అనేక అవార్డులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచిని మంచిగా చెప్తాం, చెడుని చెడుగానే చెప్తాం. మంచిని ప్రోత్సహించకపోతే సమాజానికి మంచి జరగదు, ప్రజలకు మంచి జరగదు. మీ ఏదైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు మీతో ఏమైనా మాట్లాడారా, లేకపోతే పార్టీ నుంచి ఏమైనా ఆదేశాలు ఏమైనా వచ్చాయి ఈ ఇష్యూ సంబంధించి? ఇప్పటివరకు నాతో ఎవరూ మాట్లాడలేదు. మా నాయకుడు మాట్లాడలేదు నాతో. అలాగే మా నాయకుడు నాతో మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే అది వారికి తెలుసు రవికుమార్ అంటే ఏమిటో. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడి దగ్గర నుంచి సామాన్యమైన కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేందుకంటే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు రవికుమార్ ఏంటి అనేది, నా క్యారెక్టర్ ఏంటనేది. అయితే మా నాయకుడు ఇచ్చినటువంటి సూచన, మీరు ఆరోపణలు వచ్చేటప్పుడు ఈరోజు వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా
వైసీపీ సాక్షి మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది, మంచిని కూడా వాళ్ళు చెడుగా చెప్తున్నారు. మీరు అది ఖండించకపోతే మంచి కూడా చెడైపోయే పరిస్థితులకు వస్తుంది. కాబట్టి మీరు ఎందుకు ఖండన ఇవ్వడం లేదు, ఖండించాలి. మీరు దానివల్ల పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకండి అని చెప్పారు. రైట్, అది వారు చెప్పింది రైట్. ఇప్పుడు నేను నిన్నటి వరకు నేను ఉంటే నేను మొదటి రోజే ఖండిస్తాను. ఈరోజు నేను వచ్చాను, నిన్ననే హైదరాబాద్లో దిగాను. నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా నిన్న రాత్రి నేను వెళ్ళి అక్కడ డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే ఈరోజు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. కాబట్టి ఇది మా నాయకుడు చెప్పినటువంటి విధానం కరెక్ట్. నాయకులు అనేవాళ్ళు మన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ ప్రచారోపణలు కానీ తప్పుడుగా విధానాలు కానీ ఏవైనా ప్రత్యక్ష పార్టీల వలనో లేదా సోషల్ మీడియాలోనో లేకపోతే వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం ఖండించాలి, ఆమె నిరూపించాలి. ఈరోజు నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో చూపించండి. సాక్షి మీడియా వాడు వెళ్ళి నీకు 11 గంటలకు కాల్ చేశారు కదమ్మా, ఎప్పుడు చేశారు చూపించండి. కాల్ రికార్డు ఉంటుంది కదా. ఆమెను కంప్లైంట్ ఏమనమనండి, ఎప్పుడు నేను చేశాను చూపించమనండి. నా కార్యాలయం దగ్గర 10:30, 11 వరకు ఉన్నారు. అసలు ఎప్పుడు వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు, ఎప్పుడున్నారు? అంటే నిరాధారమైన ఆరోపణలు చేసి కేవలం నా వ్యక్తిత్వ హననానికి చేసింది. ఈరోజు ఇందాక మీరు చూశారు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరు ప్రిన్సిపల్స్ అందరూ కూడా వచ్చారు, జిల్లా మొత్తం వచ్చారు. వాళ్ళు ఆమె తరపున మేము క్షమాపణ కోరుతున్నామండి అని వాళ్ళే చెప్పారు. ఆ 2 వీడియో కాన్ఫరెన్స్లోన ఇక్కడ ఏం మాట్లాడానో ఆ ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు, మీకు పత్రికా ముందే చెప్పారు. మరి ఇంక ఏం కావాలి, రుజువులు ఏం కావాలి, సాక్ష్యాలు ఏం కావాలి? నా నిజాయితీకి నా నిబద్ధతకి ఎంతకన్నా సాక్ష్యం, ఆ ఆడబిడ్డలు ఇచ్చినటువంటి సాక్ష్యం కన్నా ఇంకేం కావాలి నాకు? రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ ద్వారా మీరు మా సిస్టమ్ని గౌరవించేటటువంటి వ్యక్తులండి, మీ మీద అపారమైన గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మా వలన ఈరోజు మా సహచరురాలు చేసినటువంటి ఇటువంటి దీని వలన మీకు మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పి ఈవెన్ రాష్ట్ర పార్టీలో రాష్ట్ర కేజీబీవీ పాఠశాలకు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు కూడా చెప్పారు. ఇది నా నిబద్ధత. ఇలా వాళ్ళు ఎవరిని నేను అడగలేదే, వాళ్ళంతా వాళ్ళుగా నేను వచ్చానని చెప్పి వచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె తరపున క్షమాపణ కోరారు. అవసరం లేదు వాళ్ళకి. ఇది నా నిజాయితీ. సరే ఏంటి, ఎప్పటికి కూడా ఇంకా మీ మీద ఈరోజు సూసైడ్ సంబంధించి ఘటనకు సంబంధించి ముఖ్య నేతలు కూడా రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, ఇంక కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా మీరు ప్రాపర్గా ఏమైనా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంది? తప్పనిసరిగా నేను ఆమె ఇందాకే చెప్పాను, సహజ నటి సావిత్రి గారి కన్నా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఆమె నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. చేసుకుంటున్నానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు 1 గంట సేపు మాట్లాడారు మీడియాతో. చేసుకున్నానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 10 నిమిషాల్లోనే మీడియాతో 1 గంట సేపు మాట్లాడారు. కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందా లేదా, అది నిజందా కాదా, ఎంతవరకు చేసిందా అనేది రేపు హాస్పిటల్ వర్గాలు ఇచ్చే రిపోర్ట్లో కూడా ఉంటాయి కదా. అవన్నీ ఎవరు దాచిపెట్టలేం కదా. కానీ నాకున్న ప్రాథమిక సమాచారం, ఏదైనా మింగారు, ఏదైనా తాగారు అని అంటే వాళ్ళు వెళ్ళంగానే ఆ పొట్టని క్లీన్ చేసే ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియలో అసలు ఏమీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కానీ అయినా సరే రిపోర్టింగ్కి రావాలి. వీ షుడ్ అవైటింగ్ ఫర్ రిపోర్ట్స్. అంటే ఆమె ఒక డ్రామా నిర్ణయింది. ప్రేక్షకులు ఈరోజు వెళ్ళారు, ఈ వైసీపీ ప్రేక్షకులు ఈరోజు వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నాను, మేరుగు నాగార్జునకి, ధర్మాన ప్రసాద్కి, ధర్మాన కృష్ణదాస్కి, అలాగే ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ అడుగుతున్నా, ఎవరైనా ఒక ప్రభుత్వం, మీరు కూడా మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మీరు కూడా ప్రభుత్వ శాఖల్ని మీ డిపార్ట్మెంట్, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ మీరు రివ్యూలు చేయలేదా? కాన్ఫరెన్స్లో మాట్లాడలేదా? మీరు రివ్యూలు చేసేటప్పుడు మీరెవరండి నన్ను ప్రశ్నించడానికని మీకు ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నిస్తే మీరు ఊరుకుంటారా? మేరుగు నాగార్జున చెప్పాలి. ఎమ్మెల్యేలకి వార్నింగ్లు ఇచ్చే అధికారం ఉద్యోగస్తులకు ఉంటుందా? సంబంధం లేనటువంటి అంశాలకి ఆమె ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తూ ఉంటే, వాటిని ఇంకా సోషల్ మీడియాలో వాయిస్ రికార్డులు పెడతా ఉంటే వాటిని మీరు సమర్థిస్తారా? చెప్పాలి మీరు. నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎమ్మెల్యేలు పనిచేశారు, మీకు తెలియదా మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయని? అంటే
వీళ్ళు కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు వీళ్ళెవరూ కూడా నాకు కాండక్ట్నో నా క్యారెక్టర్ను ప్రశ్నించే అర్హత, నా క్యారెక్టర్ని ప్రశ్నించే అర్హత ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా కాదు. ఏంటి సార్ పోలీస్ కేసు ఏంటంటే తప్పనిసరిగా నేను ఆమె ప్రూఫ్స్ ఇవ్వలేదు కాబట్టి నేను నా నిజాయితీని, నా నిందని నిరూపించుకోవాలి. నేను ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా ఒక చాకలతను తన సతీమణి సీత మీద ఆరోపణ చేస్తే తన సీత పతివ్రత, తన సీత ఏ తప్పు చేయలేదన్న సంగతి శ్రీరాముడికి తెలిసినప్పటికీ కూడా శ్రీరాముడు సీతని అగ్నిప్రవేశం చేయించాడు. అలాగే ఈరోజు నేను ఏ తప్పు చేయలేదని నా అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి తెలుసు, సంఘానికి తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు, నా నాయకులకు తెలుసు. అందుకే ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా సౌమ్య గారు నిరాధారమైన ఆరోపణలు పట్టుకొని అవే ఆరోపణలు పదే పదే మాట్లాడినటువంటి వ్యక్తుల మీద, అలాగే సాక్షి మీడియా మీద నేను పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాను. అలానే ఇది ఎవరైతే నా వ్యక్తిగత ప్రతిష్ట సమాజంలో, సంఘంలో, ప్రభుత్వంలో అన్ని దగ్గర కూడా నా ప్రతిష్టకు భంగం కలిగించి, నా ప్రతిష్టను కించపరిచి, నా ప్రతిష్టను అగౌరవపరిచేటటువంటి మాట్లాడినటువంటి వీళ్ళందరిపైన కూడా డిఫార్మేషన్ నోటీస్ ఇస్తా. తర్వాత డిఫార్మేషన్ సూట్ కూడా ప్రతి ఒక్కరి మీద కూడా ఫైల్ చేస్తాం. ఫైనల్గా కూన రవికుమార్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. అందుకే స్వపక్షంలో ఉన్నవారు కొంతమంది కుట్ర చేశారనేసి ఆరోపిస్తుంది. ఈ యొక్క కుట్ర అనేది మీకు ఏమైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారు? ఇది రవికుమార్ గారు క్యాబినెట్ ఇవన్నీ మీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్ప వాటి మీద నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ సో పర్టికులర్ అబౌట్ ఇట్. నేను వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోను. ఎందుకనంటే నాకు మా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినదే గౌరవం. ఆ గౌరవానికి మించి ఏదీ కాదు. మిగిలినవన్నీ కూడా బాధ్యతలు ఏదైనా అప్పచెప్తే బాధ్యతలు నిర్వర్తిస్తాం, లేదంటే ఉన్న బాధ్యతలు కొనసాగిస్తాం. అయితే కుట్ర జరిపారు అనేటటువంటి దానికి కొంతమంది కుట్రదారులు ఉన్నారు. ఇందులో లేరనడానికే లేదు, ఉన్నారు. వాళ్ళ ఆడియో సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ ఆడియో రికార్డ్స్. మీ పార్టీ వాళ్ళు? నో, మా పార్టీ వాళ్ళు కాదు, ఇతరులు. రాజకీయాల్లో తప్పనిసరిగా కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివాడు మన అనుకున్నాడు మనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ నాలో నిజాయితీ చచ్చిపోనంత వరకు, నా నీతిని కొనసాగించినంత వరకు, నా క్యారెక్టర్ని నేను నిలుపుకున్నంత వరకు ఈ కుట్రలు కాదు కదా, ఎవడు కుట్రలు చేసినా ఏమీ నన్నేమీ చేయలేరు. నాకు ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు, నా కార్యకర్తలు, నా నాయకులు అండగా ఉన్నారు. ఈరోజు నేను 4 రోజులు లేకపోతే వాళ్ళందరిని చూడాలనే ఆలోచన నాకు, మా నాయకుడిని కలవాలనే ఆలోచన వాళ్ళకి. ఈరోజు నేను వైజాగ్ వస్తేనే కొన్ని మా కార్యకర్తలు అప్పటికప్పుడు వందలాది మంది బయలుదేరి వచ్చారు ఈరోజు. కాబట్టి ఇది మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో ప్రజలకు నేను జవాబుదారీ తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా కాదు. అలాగే మా అధినాయకుడు, మా యువ నాయకుడికి తప్ప మిగిలిన ఎవరికీ నేను జవాబుదారీ కాదు. థ్యాంక్ యూ. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలపై ఆధారాలు లేవని, దీనికి సంబంధించి ప్రిన్సిపాల్ సౌమ్యపై, అదేవిధంగా ఆమె సహకరించిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని, తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, దానికి సంబంధించి కొంత మానసిక సంఘర్షణ కూడా లోనయ్యానని ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటర్ స్టూడియో మన శారీరక హింస అంటే అర్థం ఏంటి? 2 వ్యక్తులు కలవాలి కదా, మాట్లాడాలి కదా. కలవడం లేదు, ఫోన్లు తీయలేదు. నేను అసలు ఆ అమ్మాయికి ఫోనే తీయలేదు. పబ్లిక్ వచ్చేటప్పుడు పనులు ఉంటే మాట్లాడతాం కదా అధికారులతో. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఆడపిల్లలు ఎందు ఎవరి ఎందు కూడా అసలు గ్యాంగ్ నడిపించోడిని అన్ని చేసేవాడిని. కానీ ఎవడైనా ఆడపిల్లలకి ఏదైనా బొట్ట మీద తన నా కొడగలరని తిట్టుకోండి.